శ్రావణమాసం అంటేనే శుభమాసం అని అంటారు. అంటే శుభకార్యాలకి, పండుగ పర్వదినాలకి చాలా ప్రత్యేకమైన మాసంగా చెప్తారు. 2024 సంవత్సరంలో రాబోయే శ్రావణమాసం పూజల కోసం ఇంటిని, పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? ఆషాఢం తర్వాత శ్రావణమాసం. మరి ఆషాఢం అమావాస్యకి ముందుగానే ఇంటిని, పూజా గదిని శుభ్రం చేయాలా? లేదా తర్వాతైనా శుభ్రం చేయవచ్చునా? ఆషాఢమాసం అంటేనే శూన్యమాసం అని అంటారు. కాబట్టి ఈ శూన్యమాసంలో ఇంటిని, పూజా గదిని శుభ్రం చేయవచ్చునా? మనలో చాలామంది కూడా వరలక్ష్మి వ్రతం రోజు మాత్రమే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం. కానీ ఆడవారికి వచ్చే పీరియడ్ టైం వలన ముందుగానే వచ్చేటటువంటి వారం అంటే మొదటి శ్రావణ శుక్రవారం వేళ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చునా? లేదా శ్రావణ మాసంలో వచ్చే ఏ వారమైనా సరే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చునా లేదా అనే విషయాలన్నిటి గురించి కూడా పూర్తి వివరాలతో మీకు ఈరోజు పూజా వీడియోలో షేర్ చేయబోతున్నానండి. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనలో చాలామందికి అమావాస్య పట్టింపు ఎక్కువగా ఉంటుంది. నెలకి ఒకసారి వచ్చే అమావాస్య అయినప్పటికీ కూడా ఈ ఆషాఢ అమావాస్య తర్వాత వచ్చే శ్రావణ మాసానికి ఇంటిని, పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అని మీలో ఎంతమందికి ఈ సందేహం వస్తూ ఉంటుంది? కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సంవత్సరాంతంలో వచ్చే పండుగలన్నిటిలో కల్లా శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతానికి చాలా ప్రత్యేకత ఉంది. మహిళలు నిండు ముత్తైదువుగా కలకాలం జీవించి ఉండాలని, అలాగే ఆ ఇంటి యజమానికి ఏమీ కాకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని, కుటుంబ క్షేమం కోసం ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తూ ఉంటారు. వరలక్ష్మి వ్రతాన్ని లక్ష్మీదేవి అమ్మవారికి కలిసం పెట్టి పూజలవి చేస్తూ ఉంటారు. అమ్మవారికి అలంకరణలు చేస్తూ ఉంటారు. మరి అందుకుగాను ఇంటిని, పూజా గదిని శుచిగా శుభ్రతగా ఉంచుకోవాలి. ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అమ్మవారు స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటారని మన శాస్త్రాలు చెప్పకనే చెబుతున్నాయండి. ఏ ఇంటి ప్రధాన గుమ్మం సింహద్వారం నిండుగా కళకళలాడుతూ ఉంటుందో, తులసి కోట ముందు ముగ్గులు వేసి ఉంచుతారో, ఇంటి ప్రధాన గుమ్మమైన ఆరు బయట ముగ్గులు వేసి కళకళలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అమ్మవారు తప్పకుండా ప్రవేశించి ఆ ఇంట స్థిర నివాసం ఏర్పరచుకుని అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది ఆ తల్లి. ఇంత ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి వరలక్ష్మి వ్రతం పూజల కోసం ఇంటిని, పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందామా? మరి మనకి అతి త్వరలో శ్రావణ మాసం రాబోతుంది. 2024 సంవత్సరంలో జూలై నెలలో ఇప్పుడు మనం 30వ తారీఖు మంగళవారం రోజున ఉన్నాం. ఇక ఇప్పటి నుంచి ఆషాఢం అమావాస్య ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఇంటిని, పూజా గదిని శుభ్రం చేసుకోవాలని ఇప్పుడు తెలుసుకుందాము. 2024 సంవత్సరంలో ఆగస్టు నెలలో మన ఫస్ట్ తారీఖు అనేది గురువారంతో మొదలవుతుంది. కానీ ఆషాఢం అమావాస్య మాత్రం ఆగస్టు 4వ తారీఖు నాడు ఉంది. ఆదివారము అమావాస్య కలిసి వచ్చిందండి. చాలా విశేషము. మనలో చాలామంది కూడా అమావాస్య లక్ష్మీ పూజలు కూడా చేస్తూ ఉంటారు కదా. ఇక ఆగస్టు 5వ తారీఖు శ్రావణ శుద్ధ పాడ్యమితో మనకి శ్రావణ మాసం అనేది మొదలవుతుంది. కాబట్టి అంతకు మునిపే ఇల్లంతా కూడా శుభ్రం అనేది చేసుకోవాలండి. శనివారము, గురువారం వేళ, అలాగే జూలై 31వ తారీఖు బుధవారం వచ్చింది కాబట్టి ఈ రోజుల్లో అయితే ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చండి. శ్రావణ మాసంలో మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు 9వ తారీఖు నాడు వచ్చింది. రెండవ శ్రావణ శుక్రవారము ఆగస్టు 16వ తారీఖు వరలక్ష్మి వ్రతంగా మనందరం జరుపుకుంటాము. ఒకవేళ వరలక్ష్మి వ్రతం రోజున పూజ చేయడం కుదరని వారు ముందుగా వచ్చే మొదటి శ్రావణ శుక్రవారం వేళ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. శ్రావణ పౌర్ణమి ఆగస్టు 19వ తారీఖు నాడు వచ్చిందండి. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాలలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. అదే శుభప్రదం కూడా. ఒకవేళ మొదటి శ్రావణ శుక్రవారం, రెండవ శ్రావణ శుక్రవారం మీకు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం కుదరనట్లయితే 3వ వారం, 4వ వారం చేయవచ్చునా అంటే చేయవచ్చండి. కానీ చాలా వరకు కూడా మొదటి శ్రావణ శుక్రవారం, రెండవ శ్రావణ శుక్రవారం వేళ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే మంచిది. అయితే మనలో చాలామందికి కూడా శ్రావణ మాసం రాకమునిపే ఇల్లంతా శుభ్రం చేసుకోవచ్చునా అంటే చేసుకోవచ్చండి. ఇంటిని, పూజా గదిని శ్రావణ మాసం రాకముందే ఇంటిని, పూజా గదిని శుభ్రం చేసుకోవచ్చు. అంటే ఆషాఢ మాసం శూన్యమాసంగా చెప్తూ ఉంటారు కదా. మరి శూన్యమాసంలో ఇంటిని, పూజా గదిని శుభ్రం చేయవచ్చునా అంటే శ్రావణ మాసం పూజల కోసం ముందుగానే ఇంటిని, పూజా గదిని శుభ్రం చేయవచ్చు. మనలో చాలామందికి ఎక్కువగా వచ్చేటటువంటి సందేహం ఇదేనండి. అమావాస్యకి ముందుగా ఇంటిని, పూజా గది శుభ్రం చేయాలా, లేదా అమావాస్య తర్వాత ఇంటిని, పూజా గదిని శుభ్రం చేయాలా అని. మీకు ఒక విషయం చెప్తానండి. అమావాస్య అంటే గ్రహణం కాదండి. గ్రహణం ఉన్న సమయంలో మనం ఇంటిని, పూజా గదిని గ్రహణం పూర్తయిన తర్వాత శుభ్రం చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి నెలలో వచ్చే అమావాస్య అనేది గ్రహణంతో సమానం కాదు. కాబట్టి అమావాస్య తిథులలో ఇంటిని, పూజా గదిని శుభ్రం చేయకూడదు. ఒకవేళ శుభ్రం చేయవచ్చని ఎవరైనా చెప్పినట్లయితే
మీ ఇంటి యొక్క ఆచారాన్ని బట్టి మీరు ఇంటిని పూజా గదిని అమావాస్య రోజు శుభ్రం చేసుకోవచ్చు. ఎలాగో మనందరం కూడా మంగళవారము శుక్రవారం వేళ ఇంటిని పూజా గదిని శుభ్రం చేయం కాబట్టి మిగతా రోజుల్లో ఇంటిని పూజా గదిని శుభ్రం చేయవచ్చు. ఇంకా శ్రావణ మాసం మొదలైన తర్వాత ఇంటిని పూజా గదిని శుభ్రం చేయవచ్చునా అంటే, శ్రావణ మాసం మొదలవక ముందే ఇంటిని పూజాగా శుభ్రం చేసుకున్నట్లయితే శ్రావణ మాసం మొదలైనటువంటి రోజు నుంచి అంటే శ్రావణ శుద్ధ పాడ్యమి నుంచి కూడా చాలామంది నెల రోజులు పూజ అయితే చేస్తూ ఉంటారండి. అంటే ప్రతిరోజు కూడా వరలక్ష్మి వ్రతంగా ఆచరించకపోయినప్పటికీ కూడా అమ్మవారు శ్రావణ మాసంలో వరాలను ప్రసాదించే వరలక్ష్మిగా మనందరూ కూడా దర్శనమిస్తూ ఉంటారు. కాబట్టి ఈ శ్రావణ మాసం అంతా కూడా శుభమాసమేనండి. కాబట్టి శ్రావణ మాసంలో ప్రతినిత్యము కూడా దీపారాధన చేయడం మంచిది. చాలామంది కూడా నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. ఉద్యోగరీత్యా లేదా పిల్లల పీరియడ్ టైం వల్ల ఇలా రోజు కూడా పూజలు చేయడం చాలామంది కుదరకపోవచ్చు. వారందరూ కూడా శ్రావణ మాసమైనా సరే ప్రతిరోజు కూడా దీపాన్ని వెలిగించటం, లక్ష్మీదేవిని ఆరాధన చేయటం వల్ల మీ ఇంట ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగి అమ్మవారి యొక్క అనుగ్రహం వలన సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది ఆ తల్లి. దేవుని గదిలో పటాలన్నీ కూడా తీసేసి దేవుని గది అంతా కూడా ఒకసారి తడిబట్ట పెట్టుకోండి. ఇక దేవుని పటాలన్నింటినీ కూడా శుభ్రం చేయడానికి ఒక గిన్నెలో సగానికి పైగా నీళ్లు, కొద్దిగా పసుపు, కొద్దిగా జవ్వాది పౌడర్ వేసుకోండి. ముందుగా దేవుని పటాలన్నింటినీ కూడా ఒక పొడి బట్టతో తొడవండి. ఎందుకంటే స్వామి అమ్మవార్లు పెట్టినటువంటి బొట్లన్నీ కూడా ఒక పేపర్లోకి తుడిచి ఆ బొట్లన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ వేయకండి. కుంకుమ అది అంతా కూడా పచ్చని చెట్టు మొదల్లో వేయండి. ఇక పొడి బట్ట తుడిచిన తర్వాత తడి బట్టతో తొడవండి. తుడిచిన తర్వాత అప్పుడు అష్టగంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ దేవుని పటాలన్నీ కూడా నేను నెలకి ఒక్కసారి మాత్రమే దేవుని పటాలు శుభ్రం చేస్తానండి. కానీ ఎంత శుభ్రంగా ఉన్నాయో చూసారా? మీలో ఒక్కరికైనా ఈ చిట్కా ఉపయోగపడుతుందని చూడండి. ఇక్కడ మీకు చూపిస్తుంది అష్టగంధం. అష్టగంధం మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి. ట్యూబ్స్ లాగా ఉంటాయి. ఒకసారి తెచ్చుకున్నాము అంటే సంవత్సరం కాలం పాటు కూడా ఆ ట్యూబ్ అనేది వస్తుంది. 25 రూపాయలండి అష్టగంధం. అష్టగంధం ఇంకా కుంకుమ అనమాట. అష్టగంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టడం వలన ఎక్కువ కాలం అనేది ఆ బొట్టు అందంగా అలానే కనిపిస్తుంది. ఇప్పుడే పూజాగదిని శుభ్రం చేశామా అన్నట్లుగా దేవుని పటాలు కూడా అంత అందంగా కనిపిస్తాయి. ఇంకా మీ దగ్గర ఏమైనా చిన్న చిన్న దేవుని విగ్రహాలు ఉన్నట్లయితే ఆ విగ్రహాలన్నిటికి కూడా ముందుగా ఒకసారి నీళ్లతోటి తడిపి ఆ తర్వాత ఆరనిచ్చిన తర్వాత పీతాంబరి, కొద్దిగా చింతపండు, లేదంటే ఇప్పుడు పీతాంబరి జెల్ కూడా పేస్ట్ కూడా వస్తున్నాయండి. వాటితో కూడా శుభ్రం చేయవచ్చు. చాలా ఈజీగా శుభ్రం చేయవచ్చు విగ్రహాలన్నీ కూడా. ఇలా శుభ్రం చేసిన తర్వాత ఎండలో అయితే విగ్రహాలు పెట్టవలసి ఉంటుంది. వెండి విగ్రహాలైనా ఇతర విగ్రహాలైనా లేదా పంచలోహ విగ్రహాలైనా సరే కాసేపు శుభ్రం చేసిన తర్వాత ఎండలో అయితే పెట్టడం వలన ఎక్కువ కాలం విగ్రహాల యొక్క మెరుపు అనేది పోకుండా అలానే నిలిచి ఉంటుంది. చాలామంది ఎక్కువగా అడిగిన ప్రశ్న ఇదేనండి. ఎందుకంటే అందరికీ కూడా ప్రతినిత్యము నిత్య దీపారాధన చేయడం కుదరకపోవచ్చు. కానీ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కూడా పూజ అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ రోజుల్లో పూజ చేసేటప్పుడు ముందుగానే పూజ గదిని ప్రతి వారం కూడా శుభ్రం చేయాలని అడుగుతున్నారండి. అలాంటిది ఏమీ లేదు. నెలకి ఒకసారి పీరియడ్ టైం అయిన తర్వాత లేదా అమావాస్య తర్వాత అయినా సరే పూజా గదిని శుభ్రం చేసుకోండి. ఎప్పుడు కూడా పూజా గది శుచి శుభ్రత ఉండడం ముఖ్యం. ఎలా అయితే పూజా గది మనం శుచి శుభ్రత ఉంచుతామో అలాగే ఇంటిని కూడా అదే విధంగా శుచి శుభ్రతతో ఉంచుకోవటం వలన ఇంట్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి. శుచి శుభ్రత ఎక్కడైతే ఉండదో అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండడం వలన ఇతరగా అనేక రకాలైన విషయాలలో గొడవలు అయితే పడుతూ ఉంటాము. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా మనశ్శాంతి అనేది ఉండదండి. ఎంత డబ్బు సంపాదించినా కూడా ఇల్లు అనేది ప్రశాంతంగా ఉండడం, అందరూ కలిసికట్టుగా ఉండడం అనేది లక్ష్మీ కళను తీసుకువస్తుంది. లక్ష్మి అంటే ఒక డబ్బే కాదండి, ఆరోగ్యం, ఐశ్వర్యం, అలాగే అందరూ కూడా కలిసికట్టుగా ఉండడం, ఇల్లు ప్రశాంతంగా ఉంచడం, జీవనాన్ని ప్రశాంతంగా గడపడం కూడా ఒక లక్ష్మి లాంటిది. కాబట్టి అటువంటి ఒక సంపద లక్ష్మీదేవి అమ్మవారు అందరికీ ప్రసాదించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనం ఎన్ని పూజలు చేసినా కూడా కుటుంబ క్షేమం కోసం, అలాగే పిల్లలు బాగా చదువుకోవాలనే కదా. కాబట్టి అటువంటి యొక్క లక్ష్మీ సంపద అందరికీ కావాలి. ఇక నేనైతే పూజా గదిలో శుభ్రం చేసేటప్పుడు పూజా గదిని అంతటిని కూడా డీప్ క్లీనింగ్ చేస్తూ ఉంటానండి. అంటే దేవుని మందిలో కూడా కొన్ని కాయిన్స్ అవి అందరం పెట్టుకుంటూ ఉంటాం కదా, వాటిని కూడా కొద్దిగా పీతాంబరి పేస్ట్ జెల్ లేదా పీతాంబరి, కొద్దిగా చింతపండు, ఉప్పు ఇవన్నీ వేసి కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటాను. కానీ ఎక్కువగా నేను ఇలా పొడి బట్ట మీద, తడి బట్ట మీద ఆరబెట్టుకొని కొంచెం ఎండలో పెట్టుకుని ఆ తర్వాత పూజా గదిని అనేది శుభ్రం చేసుకుని అందంగా అలంకరణ అది చేసుకుంటూ ఉంటాను. ఇక ఇలా ఇంటిని పూజగా శుభ్రం చేసిన తర్వాత ఇల్లంతా కూడా ఒకసారి ధూపం వేయండి. ధూపం వేయటం వల్ల ఇల్లంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. పాజిటివ్ వైబ్స్ అనేది ఇంట్లోకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఎక్కడైతే పాజిటివ్ వైబ్ ఉంటుందో అక్కడ సుఖ సంతోషాలు అనేవి వెల్లివిరుస్తాయి. మీకు కనుక
నేను చెప్పినటువంటి ఈ చిన్న చిన్న టిప్స్ నచ్చినట్లయితే తప్పకుండా ఆచరణలో పెట్టండి. చాలా మంచి అనేది జరుగుతూ ఉంటుంది జీవితంలో. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.